ప్రభు పేరట మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులెత్తి హల్లెలూయా అని చెప్దామా? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మార్చి మాసమంతా దేవుడు కృపలో కాచుకున్నారు. ఏప్రిల్ మాసంలో అడుగుపెట్టడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఎందరో ఈ శుభ సమయాన్ని చూడకుండా కాలగతులు కలిసిపోతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన జ్ఞాపకాల్లో మనల్ని పెట్టుకొని ప్రతిదినం కృపతో మనల్ని తృప్తిపరుస్తూ మన అవసరాలన్నిటిని తీరుస్తూ, అక్కర్లు తీరుస్తూ ప్రభు మన జీవితంలో చేస్తూ వచ్చిన కార్యాలన్నిటిని బట్టి మనం అందరూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అండ్ ఈ ఏప్రిల్ మాసమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండి మేలు కలుగుట కొరకే సమస్తం సమకూడి జరుగులాగన దేవుడు మనల్ని దీవించినట్లుగా మనం రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పండి అందరు గట్టిగా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం అంత ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథంలో రాయబడిన ఒక మాట, 52వ అధ్యాయము. యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. సియోను లెమ్ము, లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందరమైన వస్త్రములను ధరించుకొనుము. సున్నతి పొందని వాడు ఒక్కడునూ ఉండడు, అపవిత్రుడైన వాడు ఏమాత్రం నీలోనికి, నీ కుటుంబంలోనికి, సంఘంలోనికి ప్రవేశించడు. ధూళిని దులుపుకొనుము యెరూషలేమా. చప్పట్లు కొడుతూ దేవుని నా మనసుతో గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సియోను లెమ్ము, లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. యెరూషలేమా, నీ సుందరమైన వస్త్రములను ధరించుకొనుము. సున్నతి లేని వాడికి ఏమాత్రం మీలో ఉండడు, అపవిత్రుడైన వాడు ఏమాత్రం నీలోనికి ప్రవేశించడు. యెరూషలేమా, నీవు లేచి ధూళిని దులుపుకొనుము. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సియోను అనగా దైవ సేవకులకు, యెరూషలేం అనగా సంఘానికి పోల్చడం జరుగుతుంది. సియోను అంటే ప్రతిష్ఠింపబడిన దైవ సేవకులకి, యెరూషలేం అనగా యేసు రక్తం చేత కడగబడిన దేవుని సంఘానికి పోల్చడం జరుగుతుంది. సియోనుతోనూ యెరూషలేముతోనూ శ్రేష్టమైన మాటలు ప్రభు సెలవిస్తున్నాడు. దైవ సేవకులతోనూ సంఘంతోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. సియోను లెమ్ము, లెమ్ము, బలాన్ని ధరించుకోవాలి, బలం తెచ్చుకోవాలి, బలాన్ని ధరించుకోవాలి. సంగమా, నీ సుందరమైన వస్త్రములను నీవు ధరించుకోవాలి. అప్పుడు వ్యర్థుడు మీ మధ్యలో సంచరించడు, అపవిత్రుడు మీ బ్రతుకులో ప్రవేశించడు. సున్నతి లేనివాడు, ప్రతిష్ఠ లేనివాడు మీ మధ్యలో ఏమాత్రం ప్రవేశించడు. అపవిత్రుడికి ఇంట్లో ప్రవేశం ఉండదు, సంఘములో ప్రవేశం ఉండదు, మీ బ్రతుకులో ప్రవేశం ఉండదు. వాడిని బొత్తిగా దేవుడు తొలగిస్తాడు. సియోను యెరూషలేమా, లేచి బలాన్ని ధరించుకొను అని చెప్తూ, ప్రియులారా, ఈ పూట నేను మీకు చెప్పబోతున్న ఒక్క మాట కింద ఉంటుంది. అదేంటంటే, యెరూషలేమా, సియోను, నీవు లేచి ధూళిని దులుపుకొనుము. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఏం దులుపుకోవాలండి? ఇప్పుడు మనం ఎక్కడో కూర్చొని ఉంటాం, లేవండి అన్నాం అనుకోండి, లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? లేచి నిలబడతామండి. దుమ్మేమని పట్టిందామని దుమ్ముని దులుపుకుంటాం. ధూళి, దుమ్ము, డస్ట్ మనకు అంటుకున్న ధూళిని దులుపుకొని మనం లేస్తూ ఉంటాం. వాక్యం సెలవిస్తే, సియోను, యెరూషలేమా, ధూళిని దులుపుకోవాలి. నువ్వు ఎంతకాలం బూడిదలో కూర్చొని ఉంటావు? ఎంతకాలం దుమ్ములో కూర్చొని ఉంటావు? ఎంతకాలం ధూళిలో కూర్చొని ఉంటాం? లేక సమయం ఆసన్నమై ఉన్నది. నీ సుందరమైన వస్త్రమును ధరించుకునే సమయం ఆసన్నమై ఉన్నది. నీ బలాన్ని ధరించుకునే సమయం ఆసన్నమై ఉన్నది. ధూళి
కూర్చున్న సమయం ఇక చాలు, బూడిదలో కూర్చున్న సమయం ఇక చాలు. లేచి నీ ధూళిని దులుపుకొని దేవుని కోసం ప్రకాశించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఈ ధూళి ఏంటి, ఈ దుమ్ము ఏమిటి, లేకపోతే ఈ బూడిద ఏమిటి? సియోను ఎందుకు ధూళిలో కూర్చొని ఉంది? ప్రతిష్ఠింపబడిన వాళ్ళు ఎందుకు ఈరోజు దుమ్ములో కూర్చుంటున్నారు? ఏర్పరచబడిన సంఘం ఈరోజు ధూళిలో దుమ్ములో బ్రతకడానికి గల కారణాలు ఏంటి? ఏంటి ధూళి ఏంటి? అసలు సేవకులు సంఘం కూర్చున్న ధూళి, దాని అనుభవాలు ఏంటి? ప్రియులారా, కొన్ని మాటలు నేను పరిశుద్ధ లేఖనాల నుండి మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ధూళికి లేకపోతే దుమ్ముకి కొన్ని అనుభవాలు ఉంటుందండి. దుమ్ము, ధూళి, బూడిద కణాలు మనం చూస్తాం. అది ఎంత పెద్దగా ఉంటుందండి ధూళి కానీ, డస్ట్ లేకపోతే ధూళి ఎంత లావు ఉంటుందండి? చాలా చిన్న కణాలు, చిన్నవి, చాలా స్మాల్, చాలా చిన్నవి ఉంటాయి. రెండవదిగా దానికి ఒక రూపం ఉండదు, ఒక షేప్ ఉండదు, ఒక సైజు ఉండదు. ధూళు లేకపోతే దుమ్ము లేకపోతే ధూళి లేకపోతే బూడిద యొక్క కణాలు పెద్దగా ఉంటాయి. వాటికి ఏమైనా షేప్ ఉంటుందండి? దానికి షేప్ ఉండదు, దానికి ఒక సైజు ఉండదు, చాలా చిన్న స్మాల్ సైజులో ఉంటాయండి. ధూళికి దుమ్ముకి పెద్దగా ఎవరు ముఖ్యతనివ్వరు, ప్రాముఖ్యత ఎవరు. ధూళిని దుమ్ముని ఎవరు భజన చేసుకుంటూ కూర్చోరు. అలా తుడిస్తే తుడిచిపెట్టబడిపోతుంది. పెద్దగా దాన్ని ఎవరు పట్టించుకోరు, దాని గురించి ఎవరు పెద్దగా ప్రాధాన్యతనివ్వరండి. దాన్ని దులపడానికి ఒక చీపురు తీసుకుని అలా దులిపేస్తారు, దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ధూళికి దుమ్ముకు పెద్ద బలం కూడా ఉండదండి. బలము లేని ధూళి, ఆకారం లేని ధూళి, భారీ ఎత్తులో లేకపోతే బలమైన పరిస్థితుల్లో లేని ఒక ధూళి. దీని గురించి దేవుడు ఇంతగా ఎందుకు మాట్లాడుతూ ధూళిని దులుపుకోవాలి? ప్రభువా, ధూళికి విలువే లేదు. ఆ ధూళి చాలా చిన్న సైజులో ఉంటాయి, ఆ ధూళిలో శక్తి ఉండదు. మరి దీని గురించి దులుపుకోమని ఎందుకు చెప్తున్నట్టే, చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎంతో గొప్పవాళ్ళైనప్పటికీ చిన్న బలహీనతలు కావచ్చు, చిన్న విషయాలు కావచ్చు, చిన్నదే కాదా అని మనం నిరాకరించమనుకోండి, అది ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. నువ్వెంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడివి, కానీ నీలో ఏదో చిన్న బలహీనత ఉంది. అరే 99 విషయాలు నేను పర్ఫెక్ట్గా జీవిస్తున్నాను, చిన్నదే కదా, ఏమవుతుందిలే అని నువ్వు అనుకో. ఆ చిన్న విషయం బుక్కావాని తైలములో పడిన చచ్చిన ఈగ ఆ శ్రేష్టమైన పరిమళ తైలాన్ని కంపు కొట్టిస్తుంది. ఈ ఏప్రిల్ మాసంలో దేవుని బిడలారా, మనం ఒక తీర్మానం చేయాలి. ఏంటి ఆ ధూళి? ఏమిటి నా బ్రతుకులో లేకపోతే నా జీవితంలో, నా ఆత్మలో, నా మనసులో పేరుకొని పోయిన ఆ ధూళి ఏమిటి? ఆ బూడిద ఏమిటి? ఆ దుమ్మేమిటి? దాన్ని దులుపుకోవాలి, దాన్ని విడిచిపెట్టి లేవాలి. దేవుని కోసం ప్రకాశించవలసిన వారు, సుందరమైన వస్త్రాన్ని ధరించుకోవలసిన వారు, దేవుని యొక్క బలాన్ని ధరించుకోవలసిన వారు. ఇక వ్యర్థుడికి మన మధ్యలో చోటు లేకుండా, వ్యర్థుడికి అవకాశం లేకుండా మనం బ్రతకాలంటే చిన్న విషయాలే కావచ్చు, వాటన్నిటి మీద మనం విజయాన్ని పొందుదాం. దేవుడు మనకు అలాంటి ఒక విజయాన్ని ప్రసాదించునుగాక, జయమనుగ్రహించునుగాక, జయమనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనందరికీ తెలిసిన విషయం, 1912వ సంవత్సరంలో ఏప్రిల్ 15వ తారీఖు ఇంచుమించు ఒక 2000 మందికి పైగా ప్రయాణం చేయగలిగిన ఓడను ఒకటి తయారు చేశారు. అది 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తారీఖు ఆ ఓడ సముద్రం మీద ప్రయాణం చేయడం ప్రారంభించిందండి. దాంట్లో ఇంచుమించు 2000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ఓడ పేరు టైటానిక్ ఓడ. ఇంచుమించు 2000 మందికి పైగా దాంట్లో ప్రయాణం చేస్తున్నారండి. ఆ ఓడను తయారు చేసిన వాళ్ళు అన్నారంట, సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి ఈ ఓడను ముంచాలనుకున్నా మునగదు, అంతటి టెక్నాలజీతో చేయబడి ఉంది. సాక్షాత్తు దేవుడే దీన్ని ముంచాలనుకున్నా మునగదు. అంత పద్ధతితో, అంత క్రమశిక్షణతో, అంత టెక్నాలజీతో ఈ ఓడను తయారు చేసామని టైటానిక్ ఓడను తయారు చేయడం జరిగిందండి. ఎలాగో అలాగా టైటానిక్ ఓడలో ప్రయాణం చేయాలని చెప్పి ఆసక్తి చూపిన గనులు, గొప్పవాళ్ళు వేల సంఖ్యలో, ఇంచుమించు 2000 మందికి పైగా ఆ ఓడలో ప్రయాణం చేయడానికి ఒక బయలుదేరారండి. ఓడ ఎంతో అద్భుతంగా ప్రయాణం ప్రారంభించబడి ముందుకు సాగుతుందండి. 4 days 4 రోజులు గడిచింది. 4 రోజులు గడిచిన తర్వాత ఉన్నట్టుండి ప్రియులరా, ఓడ మంచు కొండకు తగిలి ఓడ బద్దలైపోయింది. వేల సంఖ్యల ప్రజలు దాంట్లో చనిపోవడం జరిగిందండి. వేల సంఖ్యలు, ఇంచుమించు
1500 మంది చనిపోయారంట. ఓ 2000 మంది పైకి బయలుదేరారు, ఏదో ఒక 500 మంది బతికారు. మిగతా వాళ్ళందరూ నీళ్లలో జలసమాధి అయిపోయారు. ఎందుకు ఓడ బద్దలైపోయిందని చాలా మంది చాలా కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్గా కొన్ని దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే రీసెంట్గా తెలిసిన కారణాలు ఏంటంటే, ప్రియులరా, ఆ ఓడను తయారు చేయడానికి కూడా ఎంతో అపురూపమైన వస్తువుల్ని, అపురూపమైన సామాగ్రిని, ఎంతో విలువైన వస్తువులన్నిటి కూడా దానికోసం యూజ్ చేశారు. వాటి కోసం ఏంటంటే ఆ ఓడ బయట రేకులు అతికించి దానికి బోల్ట్లు, నట్లు అవన్నీ కూడా ఫిక్స్ చేశారండి. ఆ బోల్ట్లు, నట్లు ఇంచుమించు 3 లక్షల బోల్ట్లు యూజ్ చేశారంట. దాన్ని ఫిక్స్ చేయడానికి వరకు 3 లక్షల బోల్ట్లు యూజ్ చేశారండి. సో ఓడని వేగంగా తయారు చేయాలి అనే కార్యక్రమాల్లో బోల్ట్లు తయారు చేయాలని ఓ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు 3 లక్షల బోల్టులు, నట్లు కావాలి అని అడిగారంట. వాళ్ళు అన్నారు, ఇప్పుడు మీరు పెట్టిన సమయం లోపల మేము బోల్ట్లు, నట్లు తయారు చేసేవారంటే అది జరగని పని, కొంచెం సమయం పడుతుంది అని వాళ్ళు టైం అడిగారంట. అంత సమయం వాళ్ళ ఆలస్యం అవుతుందని, కనుక త్వరగా కావాలని చెప్పి ఒక చోట కాకుండా 4-5 చోట్ల వేరే కంపెనీలో ఆ బోట్లు తయారీ కోసం వేరే ఫ్యాక్టరీస్లో ఆ బోట్లు తయారు చేయడానికి చిన్న ఫ్యాక్టరీస్లో కూడా వాళ్ళకి కావలసిన సైజులో కావలసిన బోల్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చారండి. అది అంతా మంచి మెటీరియల్ కాదండి, ఏదో ఆర్డినరీ మెటీరియల్తో దాన్ని చేయడం జరిగింది. సరే బోల్ట్లే కదా ఇదేం చేస్తుందిలే, నట్లే కదా ఇదేం చేస్తుందిలే, బాగానే ఉంటుందని చెప్పేసి వాళ్ళు బిగించుకొని ఎంతో కాస్ట్గా, ఎంతో ఖర్చు పెట్టి, ప్రియులరా, ఎన్నో సంవత్సరాల క్రితం గొప్ప టెక్నాలజీతో దాన్ని చేశారు. ఓడ ఎంతో అపరూపంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది. ప్రియులరా, ఆ బోల్ట్లు, నట్లు అంత స్ట్రాంగ్గా లేదండి. అంతే ప్రియులరా, అది వెళ్ళి ఎప్పుడైతే ఆ మంచు కొండకు తగిలిందోండి, మంచు కొండ ఎప్పుడైతే గుద్దుకొనిందో, అది చిన్న నట్లు, బోల్ట్లు అవి ఎంత ఉంటుందండి, చిన్న ఎప్పుడైతే వెళ్ళి ఆ కొట్టుకునిందో, మంచు కొండ కొట్టుకునిందో, ఆ 3 లక్షల బోల్ట్లు, నట్లని ఒక్కసారికి ఊడిపోయిందండి. అంతే. ఆ తర్వాత ఓడ డ్యామేజ్ అయిపోయింది. 15,000 మంది దాంట్లో మృతి పొందారు. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం చిన్న విషయమే కదా, ఇది కూడా పెద్ద పొరపాటే అంటారా? ఏ చిన్న బలహీనత కదా, మనుషులన్నాక ఈ కోపం లేకుండా ఉంటుందా? మనుషులన్నాక ఈ చిన్న పొరపాటు లేకుండా మనం బ్రతకగలుగుతామా? మనుషులన్నాక ఈ చిన్న సమస్య లేకుండా ఉంటుందా? మనుషులేమి కదా, మనం దేవతలం కాదు కదా అని కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ, ధూళే ఇది, ధూళి ఇదెంత, దీని బ్రతికెంత, ఇది దుమ్ము, దీని బ్రతికెంత, దీనికి విలువ లేదే, ఈ విలువ లేని దానికి మనం ఇంత ప్రాధాన్యతనివ్వాలా, ప్రాధాన్యత లేని దానికోసం ఇంత మనం పట్టించుకోవాలా, ఇంతగా ఆలోచించాలా అని నీవు నిర్లక్ష్యం చేసావనుకోండి, మనం చేసే నిర్లక్ష్యపు ధోరణిని బట్టి కొన్నిసార్లు అది ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటుంది. గనక ఈ ప్రశస్త రాత్రి మన జీవితంలో చిన్న విషయాలే కావచ్చు, అది ధూళిలాగా, దుమ్ములాగా, బూడిదలాగా ఒకవేళ నిన్ను ఆవరించుకుని, సియోను నీ ప్రతిష్టను పాడు చేస్తుందేమో, యెరూషలేమా దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడకుండా ఒకవేళ అది ఆటంకంగా ఉంటుందేమో, నీవు లేచి ప్రకాశించుకున్నట్లుగా ఆ ధూళి, ఆ దుమ్ము నిన్ను కృంగదీస్తుందేమో, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుందేమో, నీ ప్రతిష్టాన్ని పాడు చేస్తుందేమో. కనుక ఏప్రిల్ మాసం తొలి దినాల్లోనే మనం ఒక చిన్న తీర్మానం చేసుకుని, ప్రియుల ప్రభువులు, ఏ ధూళి నిన్ను ఆవరించుకునిందో, ఏ దుమ్ములు నీవు పడుంటున్నావో, ఏ నలుసు నిన్ను వేధిస్తుందో దాన్ని దులుపుకొని మనం దేవుని కొరకు ప్రకాశిద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతించండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నేను ఒక 2-3 విషయాలు మీతో చెప్తానండి. ధూళిని గురించి, లేకపోతే నలుసును గురించి, లేకపోతే దుమ్మును గురించి, బూడిదను గురించి ఒక 2-3 విషయాలు మీతో చెప్తాను. దయచేసి చదవండి. మొదటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త. నీ కన్నులో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును, ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే, నీ సహోదరుని కంటిలో ఉన్న ధూళిని నీవెందుకు కనిపెడుతున్నావు? నీ కంటిలో దూలం ఉండగా, నీ సహోదరుని కంటిలో ఒక ధూళి, ఒక డస్ట్ ఉందండి, ఆయన కంటిలో ఒక నలుసుంది. నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు దేని మీద ఉంటుంది? ఇదిగో సహోదరుని కంట్లో నలుసుంది, సహోదరుని కంట్లో దుమ్ముంది, సహోదరుని కంట్లో ఉన్న ధూళిని పోగొట్టాలి, సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయాలి అని ప్రయాసపడుతున్నావు. అంటే ప్రియులరా, దీని అర్థం ఏంటంటే మనలో ఎన్నో బలహీనతలు పెట్టుకుని
మనిషిగా ప్రియులరా మనం చేసే పని ఏంటంటే ఎదుటి మనిషిని విమర్శించే కార్యక్రమాలు ఉంటాం. ప్రార్థనకు వచ్చినా, గుడికి వచ్చినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఆఫీసులో వెళ్ళినా, ఈరోజు ఒక పని నేర్చుకున్నారండి మన వాళ్ళు. ఎంతసేపటికి ఎదుటి మనిషి కన్నులో ఉన్న ధూళి ఏమిటి, ఎదుటి మనిషి కళ్ళలో ఉన్న నలుసేంటి, దాని చుట్టూ తిరుగుతున్నారు, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు, దాన్ని సరిచేయాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ఆల్రెడీ నీలోనే ఎన్నో బలహీనతలు ఉన్నాయి, వాటిని గురించి పట్టించుకోకపోగా ఎదుటి మనిషి కంట్లో ఉన్న నలుసును తీస్తాను, ఎదుటి మనిషి కంట్లో ఉన్న ధూళిని తీసేస్తాను, ఎదుటి మనిషి కంట్లో ఉన్న బూడిదని నేను తీస్తాను, బాగు చేస్తానని ఈ ప్రక్రియలో పడి చాలా మంది ప్రియులారా ఇతరులు విమర్శించుకునే ధూళిలో పడి పొరలాడుతున్నారండి. వాక్యం సెలవిస్తుంది, ఈ స్థితిని, ఈ ధూళిని విడిచి మన దేవుని కొరకు ప్రకాశించబోతున్నాం. చెప్పండి కొంతమంది గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఫిష్ అక్వేరియం ఒకటి ఉందండి నా రూమ్లో. చేపలు అవి తెచ్చేస్తూ ఉంటారు. అక్వేరియం ఒకటి పెట్టారు రూమ్లో. చిన్న చేపలు వేశారు. చేపలను చూస్తూ ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుందంట. మరి సైంటిఫిక్గా చేపలను చూస్తూ ఉంటే అవి కదులుతున్నప్పుడు చూస్తే హెల్త్కి మంచిదంట. సో పెద్ద అక్వేరియం తీసుకొచ్చి నా ఆఫీస్ రూమ్లో పెట్టారు. నేను చూసింది లేదు, వచ్చింది లేదు. మీరు ఎప్పుడైనా వస్తే చూసుకోవచ్చు. సరే, పెద్దది పెట్టారండి. దానికోసం అప్పుడప్పుడు మన పిల్లలు చేపలు తెచ్చేస్తూ ఉంటారు, చిన్నవి తెచ్చేస్తుంటారు. దానికి ఫుడ్ కూడా వేయాలి, అప్పుడప్పుడు భోజనాలు ఫుడ్ వేయాలండి. దానికి కావలసిన ఆహారాలు కూడా ఉంటుంది. చిన్న గింజల్లాగా ఉంటాయండి. దాని ఆహారం తీసుకెళ్ళి వేస్తే చాలండి, ఎక్కడెక్కడెక్కడున్న చేపలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి అందుకొని బ్రహ్మాండంగా తింటూ ఉంటాయి. ఎంత ఉత్సాహంగా తింటుంటాయో అవి చూస్తుంటే అమ్మో ఎంత ఆకలేసిందో దీనికని. ఎక్కువ పెట్టామనుకోండి మళ్ళీ పొట్టపగలు చేస్తుంది. కనుక కొంచెం వేయాలి. ఏంటండి ఆ టైంకి అది పరిగెత్తుకొని వచ్చి ఇచ్చిన ఆహారాన్ని తింటుంది. ఈ మధ్య ఒక కొత్త చేపను తెచ్చేశారండి. దాంట్లో ఒక కొత్త ఫిష్ని తెచ్చేశారు. ఆ ఫిష్కి ఆహారం మనం వేసిన వెంటనే అన్ని చేపలు వచ్చి తింటాయా ఏంటండి, ఇది మాత్రం రావట్లా. కామ్గా ఏంటండి అద్దానికి అతుక్కొని అలాగే ఉరుమురు చూస్తుంటుంది. ఏం ఫిష్ ఇది అసలు? ఇది అన్ని ఫిష్ ఫిషెస్ అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చిన మేతను అలాగే తినేస్తుంది. ఇది ఎందుకు మేతను తినకుండా ఇట్లా అద్దానికి అతుక్కొని ఇలా సోమర్లాగా ఉంటుంది ఏంటి? దీనికి ఆకలి అయితే దీనికి వేసిన ఫుడ్ని ఈ ఫిషెస్ అంతా తినేస్తుంది కదా, మరి దీనికి ఇంకా ఆహారం ఏం మిగులుతుంది అని అంటే, అప్పుడు ఆ ఫిష్ని తెచ్చేసి అన్నాడు, అన్న ఇది ఆహారం తినే ఫిష్ కాదు, ఈ ఫిష్ని ఫుడ్ తినమని వేయలేదు. అర్థముందండి? మరి ఏం తిని బతుకుతుంది బాబు అంటే, దాంట్లో కంపు ఉంటుంది కదా, దాన్ని ఇది అంటదంట. ఎంత దుర్మార్గమైన బ్రతుకు చూడండి సార్. అది పుట్టిందే దానికోసం అంట, దాని తయారే దానికోసం అంట. నీకు అంతే, ఆ దరిద్రాన్ని అంతా తిని ఆ అద్దానికి అచ్చుకొని ఉంటుంది అంతే. ఇంకా ఫుడ్ శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తున్నాము, పాల వంటి ఆహారాన్ని అందిస్తుంటే, శ్రేష్టమైన వాక్యాన్ని పంచుతుంటే, ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని భుజించే అనుభవాలు చాలా మందిలో లేదు. ఆత్మ సంబంధమైన దేవుని మాటలు ప్రకటించబడుతుంటే, జీవం కలిగిన దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే, నిత్య జీవాన్ని కలిగించే దేవుని మాటలు ప్రకటించబడుతుంది, ఉన్నతమైన ఉపదేశం ప్రకటించబడుతుంది. కానీ ఎంతమంది ఉపదేశాన్ని భుజిస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యం మీద దృష్టి నిలుపుతున్నారు? వాక్యం ద్వారా నా జీవితంలో ఒక పెనుమార్పు కలగాలి, వాక్యం నన్ను బ్రతికించాలి, బాధలు నాకు నెమ్మదిని కలిగించాలి, ఇంకా నేను దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని ఎంతమంది వాక్యం మీద దృష్టి నిలుపుతున్నారు? ఎంతమంది ప్రియులరా ఆ చేపల తొట్టిలో ఉండి దరిద్రాన్ని తిని బతుకుతున్నాయి కదండి. అలాంటి స్థితిలో కొంతమంది బ్రతుకుతున్నారు. ఎవరో గురించి ఒక విషయం కావాలి, ఎవరో గురించిన ఒక దుర్వార్త కావాలి, ఎవరో గురించిన ఒక దుర్మార్గపు వార్త కావాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా. మంచి విషయాలు సహించట్లేదండి కొందరికి, చెడు విషయాల కోసం చెవులు వేలాడి తీసుకుంటున్నారు. సంఘంలో ఎవడేమైపోయాడు, సంఘంలో ఎవరు పాడైపోయారు, సంఘంలో ఎవరు చెడిపోయారు, సంఘంలో ఎవరు క్యారెక్టర్ ఏంటి, సంఘంలో ఎవరి పద్ధతులు ఏంటి, వీటిని గురించి. జీవ మరణాలను దేవుడు మన ముందు ఉంచాడండి. జీవాన్ని కోరుకుంటావా? కోరుకో. మరణాన్ని కోరుకుంటావా? కోరుకో. క్రైస్తవ జీవితం అనేది బలవంతం కాదు. లోకంలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. బలవంతంగా నువ్వు మంచి చేయమని ప్రభు చెప్పట్లేదు. నీకు ఆ స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు.
మంచిని కోరుకున్నవా నీ జీవితం మంచిగా ఉంటుంది, చెడును కోరుకున్నవా జీవితం చెడిపోతుంది. కనుక ప్రియులారా, ఈరోజు విమర్శనాత్మకమైన అనుభవాలు చాలా మంది కొనసాగించబడుతున్నారు. ఎదుటి సహోదరులు వీళ్ళలో ఏ దోషం ఉంది, వాళ్ళలో ఏ దోషం ఉంది, ఈ సిస్టర్లో ఏం లోపం, ఆ సిస్టర్లో ఏ లోపం, ఈ పాస్టర్లో ఏ లోపం, ఆ బ్రదర్లో ఏం లోపం, లోపాలు కనుగొనే కార్యక్రమాలు, విమర్శించే కార్యక్రమాలు. ఏ చిన్న కార్యక్రమం జరిగిన ప్రియులారా వెంటనే దానికి విమర్శించే దానికోసమే ఒక గుంపు ఉంటుందండి. వాళ్ళు విమర్శనాత్మకమైన పరిస్థితులు కొనసాగించబడుతుంది. కనుక మనకెందుకండి విమర్శించే పని మంది కాదు, తీర్పు తీర్చడం మన పని కాదండి, తీర్పు తీర్చడం దేవుని పని. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వదిలేయండి, కొన్ని వదిలేయండి. ఏంటో వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు, వదిలేయండి. చెప్పవలసిన బాధ్యత మనకు తెలుసు, చెప్పవలసిన బాధ్యత మనకుంది. సరే, దానికోసం నిర్ణయించబడిన వాళ్ళు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు మార్చుకుంటే సరే, లేకపోతే దానికి దేవుడికి వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. నీవెవరు విమర్శించడానికి? ఎవరు విత్తిన దాన్ని వాళ్ళు కోసుకుంటారండి. గోధుమలు విత్తుకుంటే గోధుమలు కోసుకుంటారు, ఏది విత్తితే దాన్ని కోసుకుంటారు. ప్రియులారా, ఉపదేశంలో దోషం ఉండదు, సంఘంలో దోషం ఉండదు. నేల ఒకటే, ఇదే నేలలో ఇదే మట్టిలో లేకపోతే ఇదే కాంపౌండ్లో ఇదే క్యాంపస్లో 2 మొక్కలు నాటుతాను. ఒకటి మామిడి మొక్క, రెండోది ఏమో వేప మొక్క, వేప చెట్టు. ఒకటి వేప చెట్టు, ఇంకొకటేమో మామిడి చెట్టు. ఆ 2 చెట్టు పెరిగి పెద్దదవుతుంది, దానికి నీళ్లు పోస్తాము, దానికి ఫెన్స్ వేస్తాము, దాన్ని పెంచి పెద్ద చేస్తాం. 2 చెట్టు పెరిగి పెద్దదైందండి. పెద్దదైన తర్వాత ప్రియులారా, మామిడి చెట్టులో ఏం ఫలాలు వస్తుంది? చెప్పాలి. ఏం కాయలు వస్తాయండి? వచ్చినాయా? ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదండి మార్కెట్లో. మామిడి ఫలాలు ఎలా ఉంటుందండి? మనకు తీయదనాన్ని ఇస్తుంది. అదే నేలలో నాటబడిన వేప విత్తనం ఉందండి, అది కూడా పెరిగి పెద్దదై మానైందండి. దాంట్లో కూడా విత్తనాలు వచ్చినాయి, వాటిలో కూడా ఫలాలు వచ్చింది. అది ఏ ఫలం అండి? వేప విత్తనం, లేకపోతే వేప గింజ. అది మనకి ఏ రుచిని ఇస్తుందండి? చెప్పాలి. ప్రియులరా, 2 ఒకే నేలలో నాటబడింది, రెండిటికి నీళ్లు అందిందండి. కానీ ప్రియులరా, భూమిలో ఉన్న తీపిదనాన్ని మామిడి చెట్టు పీల్చుకుని, భూమి ఒకటే, భూమిలో ఉన్న ఆ తీపిదనాన్ని తీసుకొని మనకు తీపిని అందిస్తుంది మామిడి పండు. భూమిలో ఉన్న చేదంతటిని తీసుకొని చేదుని అందిస్తుంది వేప చెట్టు. కనుక సంఘం ఒకటే, హోసన్నా ప్రార్థన మందిరం. అందరికీ ఒకే ఉపదేశం, అందరికీ దైవ సేవకులే. ప్రియులారా, ఒకరికొక బోధ, ఇంకొకరికి ఇంకొక బోధ, సపరేట్గా ఇంక వేరే బోధలు ఏమి లేవండి. దేవుడు మాకు నేర్పించిన సత్య సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. మీరు మంచిని సేకరిస్తున్నారా లేకపోతే చేదును సేకరిస్తున్నారా? మంచిని నింపుకుంటున్నారా లేకపోతే చేదును నింపుకుంటున్నారా? చేదైన వేరు ఏదైనా మొలచి అనేకులను కలవరపరుస్తుందేమో. కనుక దేవుని బిడ్డలారా, సియోను ఇక కూర్చున్నది చాలు, సియోను విమర్శించుకున్న రోజులిక చాలు, యెరూషలేమా ధూళిలో పొరలాడిన రోజులిక చాలు, లేచి ధూళిని దులుపుకోమని వాక్యం హెచ్చరిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఈ విమర్శించుకునే అనుభవంలో ఉండడం వల్ల జరిగే ప్రమాదాలు కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనం వాళ్ళని వెళ్ళి విమర్శిస్తుంటాం. దీనివల్ల జరిగే ప్రమాదాలు ఏంటంటే, ఇతరులను విమర్శించుకునే కార్యక్రమాలు ఉండేటప్పుడు మనలో ఉన్న లోపాలను మనం చూసుకోలేం. ఆ రోజు ప్రియులారా, ఒక అమ్మాయి పాపం చేయడం పసిగట్టి కనిపెట్టి, ఆ అమ్మాయి పాపం చేస్తుండగానే ఆమెను పట్టుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, అయ్యా, మా ధర్మశాస్త్రం చెప్తుంది, వాళ్ళేం తప్పుడు మాటలు చెప్పలేదండి, ధర్మశాస్త్రం అదే చెప్తుంది, పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రం చెప్పే నీతి అది. సో పాపం చేస్తుండగా ఈ వ్యక్తి పట్టబడిందయ్యా, ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే గారు ధర్మశాస్త్రంలో మాకు ఇచ్చారు, మరి ఈమెను రాళ్లతో కొట్టి చంపమంటారా అని అన్నారు. యేసు ప్రభు నిజమే కదా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కానీ ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి యేసు ప్రభు రాలా. నిజమే, రాళ్లతో కొట్టి చంపండి కాదని నేను అనట్లా. కానీ మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదటి రాయిని వేయండి, ఆ తర్వాత మిగతా వాళ్ళు రాయి విసరవచ్చు. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట అన్నాడో అప్పటిదాకా వాళ్ళు ఏదో లోపం ఉందనే విషయం వాళ్ళు కూడా తెలియలేదండి. వాళ్ళ మనస్సాక్షి మృతమై కూర్చొని ఉంది. మేము అన్ని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటున్నాం, అన్ని విషయంలో పద్ధతిగా ఉంటున్నాం, అన్ని విషయంలో మంచిగా ఉంటున్నాం, మాలో ఏ లోపం లేదు, మాలో ఏ దోషం లేదు, మాలో ఏ పాపం లేదని భ్రమలో ఉండిపోయారు.
ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఆరాధనకు వెళ్తున్నాము, చిల్లర మార్చుతున్నాము, సందాలు వేస్తున్నాము, దశమ భాగం ఇస్తున్నాం, అన్నిట్లో మేము మంచిగా ఉంటున్నాము అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఉన్న లోపం వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళలో ఉన్న దోషం వాళ్ళకి కనిపించలేదండి. అందుకొరకే ప్రియులారా, ఇతరుల దోషాలు కనిపెట్టుకుని ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలని వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు, అయ్యా మీలో పాపం లేని వాళ్ళు ఎవరో ఒకసారి మీరు గమనించుకోండి, చెక్ చేసుకోండి, టెస్ట్ చేసుకోండి అని ప్రభు చెప్తే, ఎవరికి వాళ్ళు వాళ్ళ మనస్సాక్షి, అప్పుడు దాకా నిద్రపోతున్న మనస్సాక్షి నిద్ర లేచి ప్రియులారా ప్రశ్నించడం మొదలెడితే ఒక్కొక్కడు తెచ్చిన రాళ్ళు కింద పడవేసి తల దించుకొని అవమానాలతో తిరిగిపోయారు. యేసు ప్రభు నేల మీద ఏదో రాస్తూ సడన్ గా కన్నులెత్తి చూస్తే ఒక్కడు లేడండి అక్కడ. కారణం ఏమంటారు ప్రియులారా? ఇతరులు తప్పులు కనుగొనే ప్రక్రియలో మనలో ఉన్న తప్పేంటో మనం తెలుసుకోవాలి. ఇతరుల్ని సరిచేసే ప్రక్రియలో మనల్ని సరి చేసుకునే పని మనం మర్చిపోతామేమో. మీరు చూడండి, ఇల్లులు తగలబడినప్పుడు అక్కడెక్కడో ఇల్లు తగలబడుతుంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? నీళ్లు తీసి వీళ్ళింటి మీద జల్లుతుంటారు. దాని అర్థం ఏంటంటే అటు తగలబడుతూ మన ఇంటి మీద కూడా రాకపోదు. సో మన ఇంటిని మనం జాగ్రత్త పడాలి. ఎవడో ఒకడు పడిపోయాడంటే పడిపోయిన వాడి గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది, నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలి. వెళుతున్న కారు మన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోయింది అనుకో, పడిపోయిన దాన్ని తర్వాత ముందు నీ బండి పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీ ముందు ఒకడు విశ్వాసం నుండి తొలగిపోయాడంటే వాడు తొలగిపోయాడు అనుకునే ప్రక్రియలో నీవు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. వాడిని కాపాడాలనుకున్న సంగతి తర్వాత నీవు ముందు నిలిచి ఉన్నాను అని తలంచుకుంటున్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలి. కనుక ఈ విమర్శనాత్మకమైన కార్యక్రమాన్ని మనం విడిచిపెడదాం. ఈ ధూళిలో కూర్చున్నారు, ఈ ధూళిని పెంచి పోషిస్తున్నారు, ఈ దుమ్ములో పొరలాడుతున్నారండి. ఎదుటి మనిషి బలహీనతలు, ఎదుటి మనిషి ఒక తప్పితాలు, ఎదుటి మనుషులున్న పొరపాట్లు చూస్తూ ఈ కార్యక్రమాలు ఒకవేళ బతుకుతున్నారేమో తీర్మానం చేద్దామండి, ధూళిని దులుపుకొని లేద్దాం. ఆమెన్ చెప్పండి, అది గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక సందర్భం కూడా బైబిల్లో కనబడుతుందండి. ఇంకొక సందర్భం అదేంటంటే, ఒకరోజు యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చాడండి, విందుకు యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి రావగానే పాపం మరియా అనే ఒక స్త్రీ హడావుడిగా చాలా విలువైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసేసింది. ఏం చేసిందండి? చాలా విలువైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి పగలగొట్టి యేసయ్య తల మీద పోసి ఆయనకి తైలాభిషేకం చేసింది. వెంటనే యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నాడు. అంటాడు, అమ్మాయి బుద్ధుందా నీకు? మనిషివా పశువా? ఏం పని చేశావు? ఎంత విలువైన అత్తరది, దాన్ని పగలగొట్టి ఆయన నెత్తిని పోయకపోతే ఏమైంది? ఆల్రెడీ ఆయన ఆముదం పెట్టుకునే వచ్చాడు. మరలా ఓవర్గా మరలా నూనె పోయకపోతే అమ్మాయి ఈడవండి, దాన్ని పక్కకి ఈడవండి. అనవసరంగా ఆ తైలాన్ని తీసుకురాకపోతే ఆ డబ్బు కానీ నాకు ఇచ్చుంటే పేదోళ్ళు పంచేవాళ్ళం కదా. పేదోళ్ళ మీద ఎంత ప్రేమో కొందరికి. అర్థమైందండి? ఆ డబ్బు ఎవరిది? ఎంత? 300 దేనారులా? ఏంటండి? ఎవరిది ఆ డబ్బు? యూదా గారిదా? ఎవరిదండి ఆ డబ్బు? ఎవరో డబ్బు గురించి విమర్శించిన నీవెవడరా బాబు? సొమ్ము ఎవరిది? అమ్మది, మరియమ్మది. ఆమె ఇష్టం అండి. నెత్తిని పోస్తుందో కాళ్ళను పోస్తుందో సగం పోసి సగం ఉంచుకుంటుంది, ఆమె ఇష్టం. ఆమె డబ్బు గురించి విమర్శించడం నీవెవర్రా బాబు? ఈయనేదో పెద్ద పని చేసినట్లు, ఘనకార్యం చేసినట్లు యేసుప్రభు తను మెచ్చుకుంటాడేమో అని అనుకున్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు, అయ్యా పేదవాళ్ళు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, మీతోనే ఉంటారు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా. నా భూస్థాపన కార్యక్రమం కోసమే ఈ పని చేసింది. కనుక ఇది మొదలుకొని ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడంతా ఈ స్త్రీని గురించి ప్రశంసించబడతారు. చెప్పండి కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఇతరుల్ని విమర్శించే కార్యక్రమాల్లో దేవుని చిత్తాన్ని మనం మర్చిపోయే ప్రమాదాలు ఉంటుంది. విమర్శనాత్మకమైన కార్యక్రమాల్లో మనం పడి ఒకవేళ ప్రియుల దేవుని కృపకు దూరం అయిపోతామేమో, దేవుని సన్నిధికి దూరం అయిపోతామేమో. ప్రియులరా, ఇలా చెప్పడం వలన తనను మెచ్చుకుంటాడేమో దేవుడు అని యూదా అనుకున్నాడు. మెచ్చుకోకపోగా గాలి తీశాడు అందరి మధ్యలో. నీకెందుకురా బాబు? పేదవాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే నీ సొంత సొమ్ముతో ఏదైనా చేసుకో. పేదవాళ్ళు ఎల్లప్పుడూ నీతో ఉంటారు. ఆమె దేవుని చిత్తాన్ని చేసింది. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, దైవ సేవకులను పట్టుకొని కొట్టి చిత్రహింసలు పెడతా ఉన్నారు.
గమనియేలు అనే ఒక దైవజనుడు ఉన్నాడండి. గమనియేలు అనే ప్రియులర యాజకుడు ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది ప్రియులర. ఆ గమనియేలు అంటాడు, ఇదిగో బాబు, మీరు ఆ సేవకులను పట్టుకుని ఇలా చితక్కొడుతున్నారు, మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఇదేమీ బాగలేదు. ఒకవేళ ఇది మనుషుల వలన వీళ్ళు ఏదైనా ఈ కార్యక్రమాలు చేపడితే అది దాన్ని ఎవడూ ఆటంకపరచాల్సిన అవసరం లేదు, అది వ్యర్థమైపోతుంది. ఇంతకుముందు ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు ప్రారంభించిన కార్యం అంతటితో ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు యేసును గురించి ప్రకటిస్తున్నారు, యేసును గురించిన సువార్త ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఇది మనుషుల కల్పనా కథలై ఉంటే, మనుషుల వల్ల కలిగిందైతే దాన్ని ఎవరు వ్యర్థపరచవలసిన అవసరం లేదు, అదే వ్యర్థమైపోతుంది. కానీ దేవుని ద్వారా ఇది ప్రారంభించబడింది అనుకో, దాన్ని ఎవ్వడు వ్యర్థపరచలేడు. చప్పట్లు కొడుతూ ముందు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యేసయ్య గారు తరచుగా చెప్పేవాడు, ఈ పరిచర్య మనుషుల వల్ల కలిగినది కానే కాదు. మనుషుల వల్ల కలిగిందైతే దాన్ని నీవెక్కడ కాపాడతావు, నేనేడ కాపాడతావు, మనం ఎక్కడ కాపాడతావురా. మనుషుల వల్ల కలిగిందైతే అది వ్యర్థమైపోతుంది ఒకరోజు. అది దేవుని వలన కలిగిందైతే దేవుడు వచ్చేంత వరకు అది నిలిచి ఉంటుంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. సో దేవుని బిడ్డలారా, ఎవరిని విమర్శించి అనే ధూళిలో మీరు ఉన్నారు. ధూళిని విడిచిపెట్టండి. తల్లిదండ్రులే తన పిల్లల మీద ప్రశ్నలు వర్షాలు కురిపిస్తూ అనుమానాలతో చూస్తూ ఉంటే ఆ పిల్లల్ని ఎవరు నమ్ముతారండి? కడుపును పుట్టిన పిల్లలే అమ్మను అనుమానిస్తూ ఉంటే, నాన్ని అనుమానిస్తూ ఉంటే పిల్లలు ఏమని చెప్పాలండి? కొన్ని కుటుంబాలు విమర్శలు 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 విమర్శలు. కుటుంబం స్వర్గంలాగా ఉండాల్సింది ప్రియుల నరకకు కోపంలా మారిపోతుంది. సమాధానం లేదండి కుటుంబాల్లో. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి విమర్శించుకునే కార్యక్రమాలు. చేతనైతే ప్రార్థన చేద్దామండి. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి, గొప్ప దైవజనులు ఉండేవారు, గొప్ప చాలా పెద్ద దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడు గురించి ఎవరైనా వచ్చి రిపోర్ట్లు ఇచ్చారనుకోండి, అన్న పాస్టర్ గారండి, పలానా పాస్టర్ గారు, లేకపోతే పలానా బ్రదరు, పలానా విశ్వాసి క్యారెక్టర్ బాగాలేదండి, ఆయన పద్ధతులు బాగా సోన్స్ అని చెప్పారనుకోండి, వెంటనే ఆ పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? అవునా బ్రదర్, నాకు తెలియలేదు బ్రదర్, అయ్యో ఎలా జరిగింది ఇట్లా? సో బ్రదర్, ఓ పని చేద్దాం బ్రదర్, నేను ప్రతిరోజు తెల్లవారుజాము లేచి 3 గంటలకి విశ్వాసులందరి కోసం ప్రార్థన చేస్తాను బ్రదర్. రేపటి రోజు మీరు కూడా నాతో పాటు కలిసి మనం అతని బలహీనత కోసం ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటాడంట. అర్థమవుతుందండి? ఇంక వస్తాడు వాడు, 3 గంటల కంటే నాకు కుదరకపోవచ్చు వ్యాస్ గారు అంటే, సరే 2 బ్రదర్. 2కి ఎట్లా అవుతుందండి బ్రదర్? సరే 1 గంటల నుండి మొదలు పెడదామండి అంటాడు. ఇంక వస్తాడండి మళ్ళా విమర్శలు చేయడానికి. నీకు ఎవరి గురించిన బలహీనతలు తెలిసి చేతనైతే మోకరించి ప్రార్థించు, వాళ్ళ కోసం ప్రాధాయపడు, వాళ్ళ కోసం కన్నీళ్లు విడు. నీ కన్నీటి ద్వారా ఎదుటి మనిషి యొక్క బలహీనతలు ఒక పెనుమార్పు రావచ్చు, పెనుమార్పును దేవుడు తీసుకురావచ్చు. ఆమేన్. ప్రియులారా, మనలో లేరంటారా? తీర్పు తీర్చే ఆత్మ లేదంటారా? విమర్శించే ఆత్మ మనలో లేదంటారా? ఎదుటి మనుషుల గురించి చెడ్డ సమాచారాలు ప్రకటించే మనసు మనలో లేదంటారా? చెడును వినే మనసు లేదంటారా? చెడును చూసే మనసు లేదంటారా? చెడును గురించి మాట్లాడే నోరు లేదంటారా మనలో? దేవుడు అంటాడు, సియోను యెరూషలేమా ధూళిని దులుపుకోమని. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సో రెండో ధూళి గురించి కూడా చెప్తా. ఏ ధూళిలో ఉన్నారో చూసుకోండి ఈరోజు మరి. ఆమేన్ హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటల్ని ఒకవేళ వినకుండా ఉండినేడలా ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళిని ఏం చేయాలి? దులిపివేయాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. యేసు ప్రభు అందరినీ ఇద్దరిగా సేవకు పంపించాడు, ప్రతి గ్రామానికి పంపించారు. యేసు ప్రభు అంటారు, ఎవరైనాను మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పట్టణంలో కానీ చేర్చుకోకపోతే, మిమ్మల్ని ఎవరైనా నిరాకరిస్తే, మిమ్మల్ని ఎవరైనా అవమానపరుస్తే, మిమ్మల్ని ఇంట్లో రానివ్వకపోతే, ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు అంగీకరించకపోతే, మీ సువార్తను అంగీకరించకపోతే, మీరు తిన్నగా ఊర్లో నుండి బయటకు వచ్చినప్పుడు మీ పాద ధూళిని దులిపివేసేయండి. ప్రియులారా, దీని అర్థం ఏమిటి?
యేసుప్రభు శిష్యులు చేసిన సేవ ఎంత అపురూపమైన అమోఘమైన సేవ అంటే ప్రియులారా, యేసుప్రభు వాళ్ళకి చెప్పారు, మీరు ఎవరింటికైనా సేవకు వెళ్ళేటప్పుడు వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ప్రకటించాలి. సువార్తను డబ్బును ఆశించి చేయకూడదు. ఉచితంగా పొందితిరు కనుక ఉచితంగా చేయండి. ఒకటి. రెండోదిగా వెండి బంగారాలు డబ్బు ఇవేది తీసుకొని వెళ్ళొద్దు. మీరు కనీసం 2 షర్ట్ కూడా తీసుకెళ్ళదు. ఒకే చొక్కాతో వెళ్ళండి. కర్ర తీసుకెళ్ళదు. ఇలా చాలా చాలా కండిషన్ చెప్పాడండి. అలా పంపించాడు సేవకు. వీళ్ళు ఎవరి దగ్గర దోచుకున్నది లేదు, ఎవరి దగ్గర తిన్నది లేదు, ఎవరిని మోసం చేసింది కూడా లేదు. పౌలు గారు అంటారు, ఎవరికి నేను భారంగా ఉండకూడదని నా చేతులతో కష్టపడి పని చేసి నేను సువార్త ప్రకటించాను. డేరాలు కుట్టుకొని పని చేస్తుండేవాడండి. సో కష్టపడి నేను పని చేసుకుంటూ సువార్త ప్రకటించాను. నేను ఎవరికి భారంగా ఉండకూడదని తలంచాను అంటాడు పౌలు గారు. ఇలాంటి ఒక అపురూపమైన సేవ. కానీ యేసుప్రభు అన్నాడు, కానీ ఇలా మీరు పర్ఫెక్ట్గా పద్ధతిగా మంచిగా వెళ్ళి సువార్త ప్రకటించిన కొందరు మిమ్మల్ని అవమానపరుస్తారు, నిరాకరిస్తారు, మీ సేవను తృణీకరిస్తారు. అప్పుడు మీరు బయటకు వచ్చి మీ పాద ధూళిని దులిపివేయండి. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, కొన్నిసార్లు కొందరు మనల్ని అవమానపరుస్తారు, కొందరు మనల్ని నిరాకరిస్తారు, కొందరు మనల్ని ధిక్కరిస్తారు. ఇది సేవలోనే కావచ్చు, కుటుంబాల్లోనే కావచ్చు. మీ రిలేటివ్స్ కానీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మొహాలు తిప్పుకుంటారు. ఎందుకంటే మీ నోసట బొట్లు ఉండవు, ఏంటండి మీ తల్లో పూలు ఉండవు, ఏంటండి చేతిలో గాజులు ఉండవు, గాజులు పెంకులు కూడా ఉండవు. ఏంటండి మిమ్మల్ని చూడంగానే మొహం ఎట తిప్పుతుంటారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, మిమ్మల్ని ఎవరైనా నిరాకరిస్తే మీరేం ఫీల్ అవ్వద్దు. బయటకు వచ్చి పాద ధూళిని దులిపేసుకొని వెళ్ళిపోండి, అంతే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మన లోకస్తులమా? లోకానికి మనకి ఏమైనా కనెక్టివిటీ ఉందా, సంబంధం ఉందా? మనం నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదండి. ఫారిన్లో మనం వెళ్ళి అమెరికాలో పోయి మనం తిరుగుతుంటే మమ్మల్ని వింతగా చూస్తారు. ప్రియులారా, లోకానికి మనం వింతగానే ఉంటామండి. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, పరలోకానికి చెందిన వాళ్ళు. చెప్పండి కూడా మంది గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కొందరు మనకు రెస్పెక్ట్ ఇవ్వరు, మనకు సన్మానం చేయరు. ఎందుకు దాని గురించి బాధపడడం ఎందుకండి? కొందరు రెస్పెక్ట్ ఇవ్వరు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు, గౌరవం లేకుండా మాట్లాడతారు. దాని గురించి మనం పట్టించుకోకూడదు, అంతే. ఇక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటో అవతల వ్యక్తి పొజిషన్ ఏంటో మనకు తెలియదు కదండి. అవతల వ్యక్తి ఏంటో మరి ఏ సిచ్యువేషన్లో కూర్చున్నాడో, ఏ విషయంలో పాపం వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కదండి. మనం దేవుళ్ళం కాదు కదా, మన దేవుడు కాదు కదా, మన దేవదూతలం కాదు కదా, మనకు తెలియదు కదా. ఆపోజిట్ మనిషి, ఎదుటి మనిషి ఏ మైండ్తో మాట్లాడుతున్నా మనకేం తెలుసు? ప్రతిదాన్ని మనం ఎందుకు అపార్థం చేసుకోవాలి? ఒక విషయం చెప్తానండి. సాక్షాత్తు యేసుప్రభు ఒక ఇంటికి పోయాడు. యూదులకు ఒక ఆచారం ఉంటుందండి. ఏంటంటే ఇంటికి రావంగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు వాళ్ళు. మనకు కూడా ఉండేది ఒకప్పుడు. దేవుని దయ వల్ల ఆ పద్ధతులను పోయాయి. ఇంటికి వెళ్ళంగానే ముందు ఏం చేసేవాళ్ళు, బయట ఒక బకెట్లో కానీ లేకపోతే ఒక టబ్లో వాటర్ ఉంటుంది, ఇంటి రావని చెప్పులు వదిలేసి కాళ్ళు గడ్డుకొని లోపలికి వెళ్తారు. ధూళిని దులిపేసుకుని వెళ్ళాలని దాని అర్థం. చూడండి, ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఉంటారు, ఏ చెత్త చెదారంతా తొక్కుంటారు. కనుక కాళ్ళు కడుకొని వస్తే బాగుంటుంది అనేది ఒక పద్ధతి ఉండేది. సో కాబట్టి నీళ్ళు, యూదులు కూడా ఆచారం ఉంటుందండి. అదే ఆ రాతి బాణల గురించి కూడా బైబిల్లో చూస్తాం. అది కాళ్ళు కడుక్కోవడానికి వస్తే నింపే రాతి బాణలు, నీళ్లు నింపే రాతి బాణలు. యేసుప్రభుని ఆడు కుష్టుతో బాధపడుతున్నాడండి. యేసుప్రభు వాడిని బాగు చేశాడు. బాగు చేసిన వాడు, అయ్యా మా ఇంటికి ఒకసారి భోజనానికి రమ్మని పిలిచాడు. సరే యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్తే యేసుప్రభు అనుకున్నాడు రావంగానే నీళ్ళు ఇస్తాడేమో కాళ్ళు కంటే, ఆడేమి పట్టించుకోవట్లేదు, అసలు ఏమి పట్టించుకోవట్లేదండి. సరే ఈడెందుకు పట్టించుకున్నట్లేడని యేసుప్రభు మరి నీళ్లు కూడా పెట్టినట్లేరాడా. సర్లే ఏడ తెచ్చుకుంటాంలే అని చెప్పి చెప్పులు వదిలేసి కాముకు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే యూదులకి ఇంకొక ఆచారం ఉందండి. రావంగానే హగ్ చేసుకొని కౌగులించుకొని ముద్దు పెడతారు. యూదుల ఆచారం అది. చెంపలు ఆనించి లేకపోతే హత్తుకొని ముద్దు పెడతారండి. అది వాళ్ళ ఆచారం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ సంప్రదాయాలు. సరే వస్తాడేమో హగ్ చేసుకుంటాడని యేసుప్రభు ఇటు నిలబడ్డాడు, ఆడేమో రావట్లేదు. సర్లే పాపం వాడు కుష్ఠోడు కదా, మళ్ళీ ఇంకా ఆ స్పిరిట్లోనే ఉన్నాడేమో అనుకుని యేసుప్రభు వెళ్ళి భోజనాన్ని కూర్చోడు. ఇంకొక అలవాటు కూడా ఉంది. ఎండకు వచ్చారు కాబట్టి కొంత నూనె తలకి అంటిస్తారు, కొంచెం ఒలివ నూనె తలకు పెడతారు. ఎండకు వచ్చాడు కాబట్టి కొంచెం కూల్ అవుతాడు అని చెప్పి తల కొంచెం నూనె పెడతారండి. అది యూదుల ఆచారం.
యేసుప్రభు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, హగ్ చేసుకొని ముద్దు పెట్టలేదు, తలకు నూనె కూడా రాయలేదండి. యేసుప్రభు ఏమైనా ఫీల్ అయ్యాడండి? కామ్గా కూర్చొని అక్కడ భోజనం చేస్తా ఉన్నాడు. ఇట్లాంటి దరిద్రుడి ఇంటికి వచ్చాను, నేను తిన్న భోజనం తిన్నాను అని లేచి అన్నం దగ్గర ఉండి అలిగి వెళ్ళిపోయాడా? నాకు అసలు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అంతే బాడీ అంత కూల్ అయిపోయింది. అంతే కమ్మగా కూర్చొని భోజనం చేస్తున్నాడండి. వస్తుందేమో భోజనం చూసాడు, ఏదో తెచ్చిపెట్టారు, మరి ఏమేమి తెచ్చిపెట్టాడు కూడా తెలియదు. భోజనం చేద్దామంటే అంతలోపల ఎవరో ఒక అమ్మాయి వచ్చిందండి. పాప వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి ఏంటండి అత్తరు ఆయన పాదాలకు రాసి ముద్దు పెట్టుకుంటుందండి. ఆడెవడో సన్మానం చేయకపోతే ఏమైందండి? సన్మానించడానికి 1000 మందిని దేవుడు మనకి ఇచ్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వాడెవడో పట్టించుకోవద్దు, మనం ఎందుకంటే బాధపడాలి? నెత్తిని పెట్టుకుని ఊరేగించే విలువైన విశ్వాసం దేవుడు మనకి ఇచ్చాడు. చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మరలా ఆమెను విమర్శిస్తుంది, ఇది ఎట్టొచ్చింది, ఇది దానికి మళ్ళీ దీన్ని ఎవరు రానిచ్చారు అని అంటుంటే, సీమోను నేను ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తలకు నూనె కూడా పెట్టలేదు, కానీ ఈమె వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లు తన పాదాన్ని కడుగుతుంది. మర్యాద లేనివాడు నీవు, వాళ్ళ గురించి మాట్లాడే అధికారం కూడా నీకు లేదు. ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడింది. చెప్పండి కూడా మొదలుపెట్టండి. ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి అసలు. ఇంతకన్నా ఇన్స్పిరేషన్ మనకేం కావాలండి? ప్రభులే. ఎవడో అవమానిస్తే మనం ఎందుకంటే ఫీల్ అవ్వాలి? ఎవడో దూషించడం మనం ఎందుకు ఫీల్ అవ్వాలి చెప్పండి? ఎవరో మనం అన్నారని మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? యేసయ్యమన్నాడు, వాడు చేర్చుకోకపోతే మీరు పాద ధూళిని దులిపేసి కామ్గా వెళ్ళడమే. ఆమేన్. నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు, అసలు ఈ ఇంటి కోసం నేను ఇన్ని రెక్కల ముక్కలు ఎట్లా కష్టపడుతున్నాను, ఇంటికి నేను యజమానుని, అసలు భర్త అనే విలువ నీకు లేదు, అసలు తండ్రి అనే విలువ లేదు మీకు, అసలు ఈ కొంప కోసం నేను ఎందుకు, ఇవన్నీ వద్దు. ఆ తల్లి నన్ను మర్యాద కూడా నీకు లేదు, అసలు తల్లి నీళ్ళు అనొచ్చా, నీవు అసలు నీ చెల్లిని కదా నేను నన్ను ఇటు అనొచ్చా, ఇవన్నీ ఎందుకంటే వాడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాడ దరిద్రం. అది అంతే. గౌరవం పొందడం కాదండి, గౌరవించడం కూడా గొప్ప ఆశీర్వాదం అని చెప్తున్నాడు. గొప్ప ఆశీర్వాదం అది. సో కొందరు మనల్ని అగౌరవపరుస్తారు, మనల్ని అవమానపరుస్తారు, మన మీద నిందలు మోపుతారు, మనల్ని అల్లరిపాలు చేస్తారు. ఫీల్ అవ్వదు. ఎందుకు ఫీల్ అయ్యి నీవు ఏడ్చి దుఃఖపడి కన్నీళ్లు పెట్టుకుని నీ మనసుని ఎందుకు నువ్వు గాయపరచుకుంటే? యేసయ్య అన్నాడు, నీ మంచి సేవ చేస్తున్నావురా బాబు, నీ సేవనే తృణీకరించాడంటే అంతకు మించిన దరిద్రుడు ఇంకొకడు ఉండడు. కాబట్టి నీ బయటకు వచ్చి కామ్గా నీ పాద ధూళిని దులిపేసుకుని వెళ్ళిపో. ఆ తర్వాత మిగతా కార్యాన్ని సర్వశక్తి గల దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అండ్ ప్రియులరా, దావీదు ఒకరోజు బయలుదేరి వస్తుంటే షీమి అనేవాడు ఉన్నాడు. దావీదు ఏదో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అండి, ఆయన ప్రాబ్లంలో ఆయన ఉన్నాడు. పాపం కొడుకే రివర్స్ అయిపోయాడు, సింహాసనం కాంక్ష మీద కుట్రలు చేశారు. దావీదుకు ఒక పెద్ద అవమానం వచ్చి పడింది, తల మీద ముసుకేసుకొని పాప ఆయన వెళ్తుంటే ఆయన పరివారం అంతా చుట్టుపోతాడు. ఈడు షీమి వాడెంత, వాడు బతికెంతండి అసలు, వాడు బతికెంత. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడంటే కనీసం మన 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 యోగ్యతను మనం చూసుకోవాలి కదండి. దావీదు ఎవరు? ఇశ్రాయేలు దేశానికి రాజు. సింహం వస్తే చీల్చి చెండాడాడు, ఎలుగుబంటి వస్తే చీల్చి చెండాడాడు, గొల్యాతుని నేల కొరిగించాడు, శిరఛేదనం చేశాడు. సౌలు లాంటి వాళ్ళ జీవితమే గందరగోళం అయిపోయింది దావీదుతో పెట్టుకుంటే. ఎవరు దావీదు? ఏమి సరిపోతావు నువ్వు దావీదు గురించి మాట్లాడడానికి? దావీదు గురించి మాట్లాడగలిగినంత యోగ్యత నీకుందా? నీ అర్హత, నీ యోగ్యత చూసుకోవాలి నువ్వు. షిమి అనేవాడు దావీదు పోతుంటే పురిలరా దారి పొడుగున వచ్చి చీపో దుర్మార్గుడా, చీపో దుర్మార్గుడా, చీపో దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపమే నిన్ను పట్టిందిరా, నువ్వు అనుభవిస్తావురా, నీ కొడుకే నీ శత్రువు అయ్యాడురా, ఇలా రకరకాలుగా మాట్లాడి, సరే అంటే పర్వాలేదండి, రాయి తీసుకుని విసురుతున్నాడండి. అర్థమవుతుందండి? ఒరే షీమిగా, నీ మొహం అద్దంలో చూసుకున్నావురా నువ్వు? దావీదు గురించి మాట్లాడేంత అయిపోయేవరా నువ్వు? అసలు రాళ్ళు రూవడం కాకుండా దుమ్మెత్తి పోస్తున్నాడు అండి.
దావీదు మీద దుమ్ము పడిపోతుంది, రాళ్ళు తగులుతుందండి పాపం, తల పగలి రక్తం వస్తుందేమో, ధూళి పడిపోతుంది. అసలు చుట్టూ వాళ్ళు అంటారు, దావీదు ఎవడీడు, ఇషిమిగాడు ఒక మాట చెప్పు, చీల్చేస్తామండి, కాళ్ళు పట్టుకుంటూ చీల్చేస్తామండి, ఒక మాట చెప్పంటే దావీదు అన్నాడు, పోనీరా బాబు, దేవుడు శపించమని అతనికి అవకాశం ఇచ్చినట్టున్నాడు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే వాడు మాట్లాడు కదా. నా కన్న కొడుకే నన్ను అంటుంటే ఎవడు అన్న దాని గురించి ఎందుకు, నా కన్న కొడుకే నా సింహాసనం కోసం నన్ను అల్లాడిస్తున్నాడు, వాడెంతలేరా బాబు, వాడితే ఎందుకులే, పిచ్చుక మీద ఎందుకు బ్రహ్మాస్త్రం, వదిలేసిండి ఎందుకు వచ్చింది అని చెప్పి ప్రియులు ఎంత చక్కగా రాయబడుతుంది. తన మార్గంలో ఆయన తిన్నగా నడుచుకుంటూ వెళ్ళాడు. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సో విమర్శించే వాళ్ళు ఉంటారు, అవమానపరచుడు కావాలనే నేను అవమానపరచాలని ప్లాన్ చేస్తుంటారు. ఏంటండి, అందరూ మనల్ని ప్రశంసిస్తారు, మనల్ని అందరూ మెచ్చుకుంటారని మనం అనుకోవడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనల్ని దూషించవచ్చు, కొందరు మనల్ని అవమానపరచవచ్చు, మనల్ని నిందించవచ్చు, ఒకవేళ మన మీద దుమ్మెత్తిపోయొచ్చు. కానీ ఒక సేవకుడిగా నేనైనా, ఒక విశ్వాసిగా నీవైనా, సియోను యెరూషలేమని పిలువబడుతున్న మనల్ని ఎవరైనా విమర్శించి దాని గురించి కూర్చొని ఏడ్చి విలపించి ప్రలాపించి దేవుని దుఃఖపెట్టకూడదు. మనం అనవసరమైన విషయాల కొరకు దుఃఖపడుతుంటే దేవుడు కూడా దుఃఖపడతాడండి. ఎందుకు ఇలాంటి సిల్లి విషయాల కోసం వీళ్ళు ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నారని దేవుడు కూడా ఫీల్ అవుతాడు. అందుకే దేవుడు అన్నాడు, మీరు బయటకు వచ్చేటప్పుడు మీ పాద ధూళిని దులిపివేసి బయలుదేరి వెళ్ళాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. దావీదు ఏమైనా పట్టించుకుంటే ఎంత గొప్పతనం అండి. అసలు నిండు కుండ తొణకదంటారు కదండి, ఇదేనేమోనండి. అసలు అనుకుంటే పెద్ద సమస్య, షిమిని కొట్టడం పెద్ద సమస్య అండి, షిమితో పోట్లాడడం పెద్ద సమస్య చెప్పండి. సో కనుక ప్రియులారా, ఉంటారు మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, గౌరవం రెస్పెక్ట్, అమ్మ అనే విలువ కూడా ఉండదు పిల్లలు, కొందరికి నాన్న అనే గౌరవం కూడా ఉండదు, దైవ సేవకుడు అనే రెస్పెక్ట్ కూడా ఉండదండి కొందరికి, ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో పాద ధూళిని దులిపేసి వెళ్ళిపోతుండాలి అంతే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో చివరి మాట కూడా చెప్పేనా, ఒక్క మాట చెప్పేస్తాను. నహూం ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం ఫాస్ట్గా. అష్షూరు రాజు, నీ కాపురులు నిద్రపోయారు, నీ ప్రధానులు ధూళిలో పండుకొనిరి. చాలు, నీ ప్రధానులు ధూళిలో, అంటే ప్రియులారా ఇంగ్లీష్ వర్షన్లో ధూళి అనే పదం ఉంటుంది, ఇక్కడ జస్ట్ నీ ప్రధానులు పండుకొనిరి అని ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్లో మీరు చదవండి, ప్రధానులు ధూళిలో పండుకొన్నారు. అష్షూరు రాజుకు చెందిన ప్రధానులు గౌరవ స్థానంలో ఉండవలసిన వాళ్ళు, ప్రధానమైన స్థానంలో ఉండవలసిన వాళ్ళు ధూళిలో పడుకున్నారు, ధూళిలో పరుండారు, బూడిదలో పడుకున్నారు. యోబు బూడిదలో కూర్చొని ఇలా అంటాడు, తను అసహించుకుంటూ ఉన్నాడు. యోబు, నేను పుట్టకపోయింటే బాగుండేది, నేను పుట్టినరోజే చనిపోయింటే బాగుండేది. విసుగు. ఏలియా లాంటి గొప్ప దైవజనుడు విసుగుతో వెళ్ళి బదరి వృక్షం క్రింద కూర్చొని, ఇక చాలు, ఈ జీవితం చాలు, ఇక బ్రతుకు చాలు, నన్ను తీసేసుకో ప్రభు అని విసుగు. ఒకటి విమర్శించే ధూళిలో కొంతమంది కొనసాగించబడతారు, ఇంకొంతమంది అవమానపరచబడే ధూళిలో కొందరు కూర్చొని దాన్ని విడిచిపెట్టమని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా విసుగు చెందే అనుభవం, ప్రతి చిన్నదానికి విసుగు. ఇక చాలే బాబు, చాలా 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 చేసావు, ఇక చాలు. విసుగు విసుగు విసుగుపడే ధూళిలో చాలా మంది కూర్చున్నారు. ప్రియులారా, శక్తికి మించిన ప్రయాణాలు మన ముందుందండి. ఆగిపోతే ఎట్లా? ప్రధానులు మీరు, కాపర్లు మీరు, ధూళిలో పరుండుంటే ఎట్లా? సోమరితనంగా విసుక్కుంటూ. కొంచెం చూడండి, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండలేదు కొంతమందికి. ఈ కొంప కోసం ఎంత కష్టపడి, ఇంతేగా, నన్ను ఎవడైనా పట్టించుకుంటున్నాడా, ఏ రోజు నన్ను సన్మానం చేశాడా, ఈ కుటుంబం కోసం ఎంత చేసినా అంతేగా అని తల్లి విసుక్కుంటే ఇల్లు ఇల్లులాగుంటుందా? రోజు కష్టపడి సంపాదించే తండ్రి విసుక్కొని, ఏముందిలే, ఎంత కష్టపడినా వీళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా, నేనంటే గౌరవం ఏమైనా ఉంటుందా, అసలు నేను ఎందుకు కష్టపడాలి అని తండ్రి ముసుగేసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నారనుకోండి, ఆ కొంప ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుందా? పిల్లలు పోషించబడతారా? ఆకలి తీర్చబడుతుందా?
నేను ఎప్పుడు ఉన్న 1వ తారీఖు ప్రార్థనే కదా అని చెప్పి నేను వాక్యం చదువుకోకుండా వచ్చేసి ఏం చెప్తాంలే, వచ్చా ఉంటారులే అని అనుకొని విసుక్కుని అనుకోండి, ప్రియులారా, సేవ జరుగుతుందా? కొన్నిసార్లు మనకు వచ్చే ఇబ్బందులు, మనకు వచ్చే ప్రభావాలు, కొన్ని సమస్యలు, మనకున్న అనారోగ్యాలు, బలహీనతల వల్ల కొన్నిసార్లు విసుగు రావచ్చు. కానీ ఆ విసుగు అనే ధూళిని దులుపుకుని లేవాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విసుగు చెందకూడదు దేవుని బిడ్డ, విసుగు చెందొద్దు దైవ సేవకుడా. శక్తికి మించిన ప్రయాణం ఉంది, పోరాటాలు ఉండొచ్చు. ఇజబెల్ లాంటి వాడు నీకు వ్యతిరేకంగా లేవచ్చు, నిన్ను బెదిరించవచ్చు, నిన్ను భయపెట్టొచ్చు, కానీ విసుగు పడకు. సియోను లేచి ధూళిని దులుపుకోవాలి. ఏలియా, లే బాబు లేచి భోంచేయి అని చెప్తే ఏం భోంచేస్తాం, అన్నపానాల మీద ఆశ లేదు. చాలా మంది తిండి మీద కూడా ఉండదండి. మంచి ఫుడ్, నేను అంటానండి, మనిషికి అంతకు మించిన భాగ్యం ఏముందండి? మానవ లైఫ్లో అన్నపానాలు పుచ్చుకొని నెమ్మదిగా బ్రతుకడు కంటే మీకు అంతకు మించిన భాగ్యం ఏమైనా ఉందా? ఒకడు 2 లక్షల రూపాయలు సంపాదిస్తాడు, సాటిస్ఫాక్షన్ ఉందో? ఆయనకి 3 లక్షల కోసం పోరాడుతుంటాడు. సాటిస్ఫాక్షన్ ఉందా? పొలాల మీద పొలాలు కొంటున్నాడు, సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అసలు భూమి మీద మనిషి జీవితంలో ఎప్పటికీ తృప్తి ఉండదండి. ఇంకా 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 ఉంటారు. కానీ మనిషికి ఉన్న భాగ్యం ఏదైనా ఉందంటే, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో శుభ్రంగా అంత అన్నం వండుకొని శుభ్రంగా కమ్మగా తాలింపులు పెట్టుకొని పచ్చడి వేసుకొను, అంత పెరుగు వేసుకొని, పెరుగు లేకపోతే మజ్జిగ వేసుకొను, గుడ్లు ఉడకబెట్టకపోతే ఆమ్లెట్ వేసుకొను, అర్థందండి, ఉన్నదాన్ని కమ్మగా పళ్ళెంలో పెట్టుకొని అదో పెద్ద విందులాగా భావించి ఊరించి ఏదో పెద్ద విందులో భోంచేస్తున్నట్లు శుభ్రంగా ఇచ్చిందని ప్రార్థన చేసుకుని తిని మంచినీళ్ళు తాగి ఓ అని 2-3 సార్లు తేపి అబ్బబ్బబ్బబ్బబ్బా అని ఆనందించడం తప్ప మనకి ఇంకేముందండి అసలు. అన్నం దగ్గర కూడా అన్నమేనా, పప్పేనా, ఈ పప్పేనా, ఎప్పుడు ఈ కోడి కూరేనా? అర్థమైందండి? ఎందుకండి విసుక్కోడు? లైఫ్ ఎంత అపురూపం అండి, జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందండి, ప్రతి క్షణం ఎంత అపురూపంగా ఉంటుంది. జీవితాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి, పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. అలా కాకుండా విసుగు అనేది ఎప్పుడు మనిషికి వస్తుందంటే ఆలస్యమైనప్పుడు. ఇప్పుడు టైం 9 అవుతుంది, 12 దాకా చెప్పాను అనుకోండి, చెప్పనులే కానీ ఒకళ్ళు చెప్పాను అనుకోండి, సగలు పైన కుర్చీలో కూర్చొని బాగుంటుంది, ఆలస్యమై కొద్దిగా మనిషికి ఏమొస్తుంది? విసుగు అనేది వస్తుంది. బైబిల్ ఏమని రాయబడిందంటే, విసుగక మేలు చేయండి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. విసుగు అనేది కూడా ఒక ధూళి. ప్రధానులు బూడిదలో లేకపోతే ఇసుకలకు లేకపోతే బూడిదలో లేకపోతే ధూళిలో కూర్చొని నిద్రిస్తున్నారు సోమరి వాళ్ళలాగా. అష్షూరు నీ ప్రధానుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ధూళిలో పరుండి ఉన్నారు, ధూళిలో నిద్రిస్తూ ఉన్నారు, ధూళిలో నిద్రపోతూ ఉన్నారు. యోబు అంటాడు, నేను అనవసరంగా పుట్టానే, నేను పుట్టకుండా పోయింటే బాగుండేదని బూడిదలో కూర్చొని విలపిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. కనుక విసుగక ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు బాబు చేసేది ప్రార్థన? మీరు విసుగు చెందాల్సిన అవసరం లేదు. సిగ్గుమాలి మాటికి అడుగుడు వలన తలుపు తీసి కావలసినంత ప్రభు ఇవ్వబోతున్నాడు. తలుపులు తెరవబోతున్నాడు, మీకు కావలసినంత ఇవ్వబోతున్నాడు, మీ అక్కర్లు తీర్చబోతున్నాడు, మీకు మేలు చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని గణపరచబోతున్నాడు, మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మీ అక్కర్లు తీర్చబోతున్నాడు, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు, మిమ్మల్ని దీవించబోతున్నాడు, అభిషేకంతో నింపబోతున్నాడు. సియోను దేవుని కొరకు లేవాలి, ధూళిని దులుపుకోవాలి, బలాన్ని ధరించుకోవాలి, నీ సుందర వస్త్రాన్ని ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏ విషయంలో, ఎడ్యుకేషన్లోనా విసుగుపడద్దు, కుటుంబ విషయంలో విసుగుపడద్దు, పిల్లల మాటలు విసుగుపడద్దు. ప్రేయర్ చేయి, ట్రై చేయి, ప్రయత్నించు, ఆఖరి క్షణం వరకు ప్రయత్నిస్తూనే ఉండు. ఆమేన్.
ఆఖరి క్షణం వరకు ప్రయత్నించు. సరే ఆఖరి క్షణంలో మిస్ అయిందా, మరలా ట్రై చేద్దాం. దేవునికి స్తోత్రం. డాక్టర్లు ఇక బతకదన్నారా, హాస్పిటల్లో పెట్టారా, బతకదన్నారా? ఏంటండి బతకదంట 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 బతకదంట. ఎందుకండి ఇవన్నీ? బతుకుతుందో చనిపోతుంది దేవుని చిత్తం. బతకదంట, ఇంకా బతకదంట, అయ్యో పోతుందంట. ఈ బంధువులు ఒకరు ఉన్నారే బాబు, వీళ్ళు ఎక్కడ తగలడ్డారు కానీ ఏంటండి, అయ్యో పాపం, అయ్యయ్యో అమ్మ, అయ్యో పోతావంటగా. ఎప్పుడు డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఏది చావు డేట్? ఎవడన్నా అడుగుతారంటే చావు డేటు. ఏది పెళ్లి డేట్ అడిగినట్టు ఎప్పుడంటే 3 నెలల 2 నెలలు అయిందిగా, ఇంకొక నెలగా. అయ్యో ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదులే. ఇలాంటి ఆంటీలు ఉంటే ఇక ఏంటంటే పోతారండి, ఇంకా 3 నెలలు కదా ముందే పోతారు. అందుకే ఈ ముసలి ఆంటీని రానియకూడదు. ఎవరికైనా బాగలేకపోతే రానియొద్దు ఈ ముసలి ఆంటీ వాడిని. వచ్చిన కాడ నుండి అయ్యా ఏంది మైట్ అయ్యావా, అయ్యో ఎందుకు మైట్ అయ్యో అయ్యో అంటుంటుంది. ఆమె బాగానే ఉంటుంది. వీళ్ళు పర్ఫార్మెన్స్కి పాపో ఆమె ఇంకా వీక్ అయిపోయి. ప్రియులారా, మరణం వచ్చి పక్కన రే ఆగు మాయ్, నా పేరు మరణం అయితే ఏమైంది, ఆగు, నీకంత సీన్ లేదు. మరణపు ముళ్ళును యేసయ్య విరిచి ఉన్నాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మరణాన్ని కూడా వెక్కిరించగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు ఆ శక్తిని నీకు దయచేయును గాక. హల్లెలూయా హల్లెలూయా. సమస్యలకు భయపడవలసిన అవసరం లేదు. విసిగిపోవద్దు, కృంగిపోవద్దు. ప్రభు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరండి అసలు? హల్లెలూయా. సో ప్రయత్నించండి. తప్పక నా దేవుడు మీకు ప్రతిఫలం దయచేస్తాడు. ఈరోజు విసుగు అనే ధూళిని దులుపుకొని మనం లేచి ప్రభు కోసం ప్రకాశించాలి. ఈ మాటల్ని మన వినికిడిలో ప్రభు స్థిరపరచును కాక. హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. నిలిచిన మీరు ఈ చివరి క్షణాలలో 2 చేతులు పైకెత్తి, యెరూషలేమా, సియోను బలము ధరించుకొనమని బలపరచబడే వాక్కుతో మనందరితో మృదు మధురంగా మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు అదిగో నిన్ను సమీపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, కృపతో నింపుచూ ఉన్నాడు. నవ్వుతో నడుచున్నట్లుగా నిలవబెట్టిన నజరేయుడైన యేసు ఈ 4వ మాసమంతయు నిన్ను ఆశీర్వదించాలని ఎందుకు ఇంతకాలం విమర్శిస్తూ వచ్చావు? విమర్శల పర్వంలో తలమునకలవుతూ చివరికి సమస్యల్లో సతమతమవుతూ నెమ్మదిలే కారులు చాపి 3 మాసాలు అట్టుడిగిపోయిన సహోదరుడా, ఈ రాత్రి వేళ ప్రభు తన దాసుని ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఓ చిన్న తీర్మానం చేసుకుందాం. విమర్శకు మనము దూరంగా నిలవబడితే, విమర్శ అనే ధూళిని దులుపుకుంటే ప్రభు పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించి తన ఆత్మతో నింపి బలపరచాలని అల్లలాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నీపై దిగివచ్చుచూ ఉన్నాడు. ప్రభు మీకు స్తోత్రాలయ్యా. ప్రభు అవమానాన్ని లక్ష్య పెట్టక నిర్లక్ష్యము చేసి ఆకాశానికి భూమికి మధ్యలో మా కొరకు వేలాడిన యేసు, మేము కూడా అవమానాన్ని ఏమాత్రము నిర్లక్ష్యం చేసి ఏమాత్రము లక్ష్యము పెట్టక నువ్వు మా కొరకు మా ముందుంచినటువంటి సారమ వెదజల్లే మార్గాలలో ఈ 4వ మాసమంతయు నడిపించండి అయ్యా అని నోరు తెరవగలిగినట్లయితే, చేతులు ఎత్తగలిగినట్లయితే, నిలవబడగలిగినట్లయితే, నీ పాదాలను బలపరుచుచున్న దేవుని వాక్కు, నీ చీల మండలాలలో బలపరిచే దేవుని ఉపదేశమనే సత్తువు కలిగినటువంటి వాక్కు, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. ఎందరో నిలవబడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు పడిపోయి పరుండిపోయి ప్రభువా విసుగు చేత వేసారిపోయి అట్టుడిగిపోయి ప్రభు ఎంతో మంది ప్రభువా
ఇదే జీవితం ఇక చాలు అనుకుంటూ ఉన్నారు. ఏలియాని బలపరిచినటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం అనే వాక్కు ద్వారా ఈ 4వ మాసం మొదటి రోజు ప్రభు తన దాసుని ద్వారా మనతో తన ఉన్నతమైనటువంటి ఉపదేశ వాక్కుతో బలపరిచాడు. నీవు నేను బలపరచబడ్డా, సత్తువ కలిగిన సంఘంలో నిలవబడ్డావు. ఏమాత్రం విసుగు చెందక, యేసు నీకు స్తోత్రాలయ్యా, నీకు సాక్షులుగా ప్రభువా నీ మాటలో ఉన్నటువంటి క్షేమాన్ని అనుభవించేదానికి సియోను, యెరూషలేమా బలము ధరించుకునము, బలపరిచే బలశౌర్యము కలిగిన యేసు దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అలా బలపరచబడేదానికి ఇష్టుడిగా ఇష్టురాలుగా మార్చబడితే నీ కుడి చేతిని పైకెత్తు. నీ కొరకు చిన్న ప్రార్థన చేయబడుతూ ఉన్నది. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన యేసు గడిచిన 3 మాసాలు కాచి కాపాడి ప్రభా విసుగు, విమర్శ, అవమాన ప్రభా అనే ధూళితో అట్టుడికిపోతున్న మమ్మలను మరలా ప్రేమించి ఆశీర్వాదాలతో ఆనందముతో 4వ మాసంలో నడిపించాలని నజరేయుడైన యేసుదేవా మీరు మా మధ్యకు వాక్యదారిగా దిగివచ్చి మమ్మలను బలపరిచి మమ్మలను నిలవబెట్టి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యకు దిగి వచ్చినందులకే స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాం. ఎందరైతే ప్రభా అతి అనిశ్చలమైనటువంటి విసుగు, అవమానం, ప్రభా విమర్శ అనే పాదధూళిని దులుపుకోవాలని ప్రభా విడిచిపెట్టాలని ఇష్టపడుతూ చేతులెత్తి అరులు చాపి ఆక్రందన చేస్తూ కన్నీటిని కాచుచున్నారు, వారిని మీ చేతులకు అప్పగించుచూ ఉన్నాం. ప్రభా మీరు ఆశీర్వదించండి స్వామి. ఈ 4వ మాసం అంతా అద్భుతాలతో వారిని నడిపించండి ప్రభా. ఈ 4వ మాసం అంతా చల్లటి నీ కృపతో, కృపా రెక్కల నీడలో బలము కలిగినటువంటి ఉన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగినట్లుగా మీరే నడిపించమని ప్రార్థన చేయుచు ఉన్నాం. యేసయ్య 3 మాసాల్లో జరిగిన అద్భుతం ఈ 4వ మాసం నిలవబడి ప్రభు నీ వాక్కు ద్వారా బలపరచబడి ఇక్కడ నుండి తిరిగి వెళుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో, ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో, ప్రతి ఒక్కరి ఆత్మీయ బ్రతుకులలో మీరు ప్రారంభించినందుకే స్తుతి స్తోత్రాలు చెల్లించుతున్నాం. ప్రభా చక్కటి వాతావరణాన్ని దయచేశారు, అందుకే స్తోత్రాలయ్యా. నీ పక్షాన్ని నిలవబడిన నీ దాసుడు ప్రభా మానను మీరు బలపరిచారు, అందుకే స్తోత్రాలయ్యా. అనేక విషయాలు సేవకులకు, మాకు విశ్వాసులకు ప్రభా చేరువచ్చిన వారికి, సంఘానికి, సంస్థకు, క్రైస్తవ లోకానికి కావలసినటువంటి అనేక ఆత్మీయ ఉపదేశపు మాటలను మీరు అందించినందుకే స్తోత్రాలు స్వామి. ప్రభా ఇంకనో బలపరచండి, ఇంకనో క్షేమాన్ని దయచేయండి. బుద్ధిగంతాల వరకు ప్రభా ఏ మాత్రము ప్రభా అలసిపోక, సొమ్మసిల్లపోక, విసుగు చెందక సత్య సువార్తను సకల ప్రజలకు చాటించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి నీ కృపతో బలపరిచి ముందుకు నడిపించమని ఈ 4వ మాసం అంతయు ఈ మొదటి రోజు పాల్గొన్న వారిని, వారు చేయుచున్న చేతి పనులను, జీవనోపాధిని, కలిగి ఉన్న సమస్తాన్ని మీరే ఆశీర్వదించి దీవెనల పరంపర నింపి నడిపించి మహిమను పొందుకొనమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిలవబడి తీర్మానం చేసుకుని బలము పొందుకోవాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి త్రియేక దేవుని కృప సర్వదా సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.